జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం వరుసగా రెండో రోజు భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. షోపియాన్ జిల్లాలో 30 గ్రామాలను సైన్యం దిగ్బంధించింది. 4000 మంది సైనికులు ఈ గ్రామాలను జల్లెడపడుతున్నారు. టెర్రరిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారం రావడంతో కూంబింగ్ చేపట్టారు. ప్రతి ఇంటిని ఉగ్రవాదుల కోసం చెక్ చేస్తున్నారు. అయితే స్థానికులు కూంబింగ్ను అడ్డుకోవడంతో హింస చెలరేగింది. ఓ పౌరుడు చనిపోయారు. రెండో రోజు కూడా పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. సైన్యం కూంబింగ్ను స్థానికులు విద్యార్థులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జవాన్లపై రాళ్లు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది. సోపోర్లో ఆందోళనకారులపై సైన్యం బాష్పవాయువు ప్రయోగించింది. అల్లర్లలో 20 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గత 2 రోజుల నుండి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. టెర్రరిస్టులు వరుసగా బ్యాంకులను లూటీ చేస్తున్నారు. దీంతో సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. బ్యాంకుల లూటీ వెనుక లష్కర్-ఏ-తోయిబా హస్తం ఉన్నట్టు గుర్తించారు. దోపిడీ చేసిన సొమ్ముతో ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్మీ భారీ కూంబింగ్ను చేపట్టింది. వేలాది మంది జవాన్లు షోపియాన్ జిల్లాను జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆర్మీ ప్రకటించింది. కొన్ని చోట్ల విద్యార్థులు ఐసిస్ జెండాలను, పాక్ జెండాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. జవాన్లను రెచ్చగొట్టడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. స్కూల్ విద్యార్థినులను కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. హోంమంత్రి రాజ్నాథ్ పరిస్థితిని సమీక్షించారు. షోపియాన్ జిల్లాలో ఇంటర్నెట్పై కూడా నిషేధాన్ని విధించారు. अरे क्यों ना मिलेगी तुम जेल भेजो।